dignity of free, fair and peaceful elections, and to vote in every elections being influenced by consideration of religious inducement. ఓటే నువ్వు లొంగక ఓటే మన బాధ్యత రారోయ్ ఓటే నీ సంతకం ఓటే నీ ఆయుధం ఓటే మౌనంగా చేసే యుద్ధం మనకెందుకు అని కూర్చుంటే మన దేశమే తప్పును బాటే నువ్వు ముందుకు వచ్చావంటే మారే నువ్వు రాతే నవభారత నిర్మాణంలో నువ్వు భాగం కావాలంటే తగు నేతలు రావాలంటే వెయ్యాలి ఓటే चुनाव का पर्व देश का गर्व देश का गर्व चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व రేపటి భవితని మార్చే ఘనత ఓటుకున్నది కనరా చీకటి తెరలను తెంచిన చరిత ఓటు దేశర వినరా రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కురా రాజీ పడకు ఎప్పుడు ఈ హక్కు వాడక ఉండిపోకురా ఏనాడు యువతరం కదిలి నవతరం అంటూ మరి అడుగేయాలి ఇప్పుడు గర్వంగా ఉంటది ఓటు వేసి చూడు चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व ప్రజాస్వామ్య బాటను బట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు అరే ఓడిపో నీయకు నీ ఓటును
ప్రజాస్వామ్య బాటను వట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేస్తారా జనాలకు మేలు 5 ఏండ్ల కాలానికి అగ్రిమెంటు నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి ఓడిపోనీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను గట్టిగా పోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు చలో రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో పోలింగు అదే బైక్ ర్యాలీతో నడుపుతున్నాము. సో ఇది మనం మార్చ్ 16 నుంచి స్వీప్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది కూడా మనం దగ్గరలోకి వచ్చేసాము. ఎలక్షన్ పోలింగ్ డే రోజున దగ్గరకు వచ్చేసాము. ఇది బైక్ ర్యాలీ నడపడం జరిగింది. అలాగే మన స్వీప్ యాక్టివిటీ నడుపుతున్నామంటే ఓటర్స్ అవేర్నెస్ ఇవ్వడానికి. సో మనకి పోలింగ్ అయితే మనకి 13th మేలో మనకి పోలింగ్ ఉంది. సో అది కూడా టైమింగ్ ఏమో రేపు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సో లాస్ట్ మా జిల్లా అధికారుల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఓటర్స్ని లాస్ట్ టైం కంటే ఓటింగ్ టర్న్అవుట్ ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాము. లాస్ట్ టైం ఓటింగ్ టర్న్అవుట్ ఏమో 80% ఉంది జిల్లాలో. సో అలాగే మేము కోరుకుంటుంది ఏంటంటే 100% ఓటింగ్ టర్న్అవుట్ ఉండాలని కోరుకుంటున్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు తీసుకున్నాము. ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఏదైనా సడన్గా మెషిన్ ఆగిపోయినా లేకపోతే ఓటింగ్ ఆగిపోయినా అక్కడ ఉన్న పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో అది కూడా కాకుండా మీకు ఎటువంటి 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళకి లాస్ట్ నుంచి ఓటర్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళందరికీ ఓటు వేయడం 6 గంటల తర్వాత కూడా బయట ఉంటే వాళ్ళందరికీ ఓటు వేయడం జరుగుతుంది. ఓటేసి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కాకుండా ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఉన్నారు. సో అలాగే మన నిన్నటి నుంచి హోమ్ ఓటింగ్ స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా అయిపోతుంది. ఇది ఆంధ్రాలో అయితే మనకి 70% పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో 70% పూర్తయింది. సో ఈ రోజు కూడా మొత్తం పూర్తయిపోతుంది. సో అలాగే మేము ఇంకో కోరిక ఏంటంటే ఒక 100% టర్న్అవుట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో అందుకే లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువ మంది వస్తారని కోరుకుంటున్నాము. అలాగే 10వ తారీఖు మేము ఇంకో లాస్ట్ యాక్టివిటీ చేయబోతున్నాము. సో రిసీవ్ యాక్టివిటీ చేయబోతున్నాం. సో అది కూడా కాకుండా మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఒక్కొక్కరికి ఆడవాళ్ళకి కానీ లేకపోతే PWD వాళ్ళకి కానీ ఒక్కొక్క టీం వాళ్ళకి ఒక్కొక్క మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి స్టార్ట్ చేయబోతున్నాము. సో అది అందుబాటులో May 13th అది పోలింగ్ బూత్ కూడా పనిచేస్తుంది. అందరూ ఓటేయండి. అది కూడా 7 గంటల నుంచి 6 గంటల వరకు. అండ్ ఆల్సో 100% ఓటింగ్ టర్న్అవుట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. In the district Vizianagaram on many occasions, and I found
chance to participate in 2 of such rallies. The aim of such program happens to be make the voters aware of the right to cast their vote. All of you know the Constitution of India has empowered its citizens to cast the vote and elect the government for giving them developmental, social and emotional platforms to grow and advance. And in the process, we make the country prosper. The sweep activity is to make aware and also motivate all the electors who have attained the age of 18 and above. Besides that, also make people aware that the Election Commission has allowed activities like home voting or providing facilities to such voters which otherwise may feel difficulty in casting their franchise. So I, on behalf of District Administration of Vizianagaram, impress upon all the citizens of Vizianagaram Parliament constituency and Assembly constituencies to participate in the process of democratic electing the government as per the free will, fair manner, and we in the administration and on behalf of Election Commission of India, I and my other colleagues have been deputed to ensure that the fair platform is available for such elections to occur so that the electors could exercise their franchise in a very free and transparent manner. All the electors have been reached through our BLOs for providing the epics and also telling them which booth to be reporting for polling the required on 13th of May this year for electing the Parliament as well as Assembly constituencies, which will be a great opportunity for them to exercise the powers empowered to them by the Constitution of India. And we on behalf of Election Commission of India are enduring to see that each participate, each citizen, each voter participates and is empowered and made aware through activities like this sweep. I congratulate my colleague, Additional Deputy Commissioner, that he has taken ultimate pain and effort to organize and mobilize all the people, all the citizens and all employees to help administration to ensure that participation occurs in large number. As he was saying, probably 80% was the last time turnout. This year we expect that turnout should increase and more number of voters should be facilitated to reach the polling booth on the day of polling. I impress upon all the bike riders that they should not miss the right to come to the polling booth, because today's bike rally happens to address those people who are using the bikes. Yesterday, day before, we addressed women voters by participating in the women rally. Today, we participate in the motorcycle rally, scooter rally, two-wheeler rally to ensure that the fraternity, the people who use two-wheelers, ensure their presence and cast a vote as desired. I, on behalf of District, again thank you all for participating and becoming part of the process of electing the largest democracy of the world. Thank you very much.